మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు స్థానిక మాజీ ఎంపీ సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలు ముందుగా మండల కేంద్రానికి చేరుకున్న సీతారాం నాయక్ నుదుటిన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. యువతీ యువకులు మహిళలు బంజారా సాంప్రదాయ నృత్యం చేస్తూ ర్యాలీగా ఉత్సవ ప్రాంగణం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని అందరికీ ఆరాధ్యుడేనన్నారు. గిరిజనులకు దశ దిశను చూపి హైందవ ధర్మం గొప్పతనం విశిష్టతలను తెలియచేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించినట్లుగా చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని, తద్వారా శ్రీ సంత్ సేవాలాల్ ఇతర కులాల వారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలోని బంజారా గిరిజన సంఘం నాయకులు, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. No problem. Kind. దయచేసి దేవుడి యొక్క తెలుగులో మా మిగతా సామాజిక వర్గాల మిత్రులకు కూడా సేవాలాల్ సేవాలాల్ మహారాజ్ వారి యొక్క నైవేద్య సమర్పణ జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడకండి. మాట్లాడితే మీకే పాపం జరుగుతుంది కాబట్టి ఎవరు అల్లరి చేయకండి. జై బోలో సద్గురు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ की जय बोलो सद्गुरु संत श्री सेवालाल महाराज की जय बोलो जगत जननी जगदम्बा भवानी माता की जय बोलो महान तपस्वी रामराव महाराज की जय बोलो महान तपस्वी रामराव महाराज की जय बोलो सद्गुरु संत श्री सेवालाल महाराज की దయచేసి ఇప్పుడు నైవేద్యం ఇంకా నెయ్యి వేసినప్పుడు ఎక్కువ మాట వస్తుంది. దయచేసి చెప్పులు తీసుకోండి. बाल बाल के मुक्ति तैयारी करे के आसामी तार से गोर गरीब तार से बैंडेड में गुआर से शेर सगला के तेरी सुनेरी से भगवान तारे बना के बाल बाल मुक्ति करे ने नवलाख मुक्ति करे के आसामी तार करे सेवादा देखे सरकार बाल अम्मा మేరమ్మయాడి ఈ పిల్లగాన్ని సంత సేవాలాల్ని నా భక్తునిగా పంపించండి అని కోరుకుంటే, అమ్మా జగదాంబ నువ్వు యాటలని స్వీకరిస్తావు, బలులను స్వీకరిస్తావు. నేను అహింసావాదిని, నేను బలులు ఇవ్వను కాబట్టి నీ దగ్గరికి నేను రాలేను అని చెప్పినప్పుడు ఆ అమ్మ జగదాంబ తండావాసులని తండాలని రకరకాల పరీక్షలతో ఇబ్బంది పెడితే అందరూ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ని అడుగుతారు, నువ్వు వెళ్ళకపోవడం వల్లనే అమ్మ మాకు ఇన్ని పరీక్షలు పెడుతుంది, ఇంత ఇబ్బందులు పెడుతుంది, నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ పశువులను బలి ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి అని చెప్పినప్పుడు సేవాలాల్ మహారాజ్ ఒకటే అంటాడు, ఈ పశువులన్నింటినీ బలి ఇవ్వడం కాదు, నా తలనే నేను బలిగా ఇస్తా, ఈ నా తండా ప్రజల కోసం, నా తండా వాసుల కోసం, నా తండా రాజ్యం కోసం నేనే నా తలని బలి ఇస్తా అని చెప్పేసి అమ్మ ముందుకెళ్ళి స్వయంగా తనకు తాను తన తలను నరుక్కొని అమ్మకి బలిహారంగా ఇచ్చేస్తారు. అప్పుడు అమ్మ జగదాంబ ప్రత్యక్షమై ఈ భక్తుని నేను మెచ్చి నీకోసం ఇది చేశానని చెప్పేసి తిరిగి తన తలను తనకు ఇచ్చి, తన జన్మను తనకు ఇచ్చి, ఆ రోజు నుంచి సంత్ సేవాలాల్ మహారాజ్ మన అందరి కోసం, మన జాతి కోసం, మన బంజారాల కోసం ప్రతి చోట తన బోధనలు మీకు సెలవుల వల్ల నష్టం జరిగితే తెలంగాణలో కేవలం మహనీయుడు
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి తప్ప మిగతా అన్నిటికీ క్యాన్సిల్ చేసి క్యాజువల్ ఇవ్వమని చెప్పేస్తా ఉన్నాం. కేవలం లంబాడీలు అడగలేరు, ప్రశ్నించలేరు. మా దౌర్భాగ్యం, మా పక్షాన మాట్లాడే రాజకీయ నాయకులు కూడా దద్దమలుగా తయారైనటువంటి దుస్థితి ఈ రోజు మాకు కనబడతా ఉన్నాయి. మా పక్షాన నాయకుడే ఏదైతే రాజకీయ నాయకులు కూడా ఈ జాతిని పక్కన పడేసి వారికి రిజర్వేషన్ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, స్థానిక మంత్రులు కావాలి, కానీ జాతి మాత్రం అవసరం లేదు. వారికి టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే లంబాడీలు గుర్తొస్తారు, ఓట్లప్పుడు మాత్రమే లంబాడీలు గుర్తొస్తారు. కేవలం మా జాతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల వల్లే మాకు ఈ దౌర్భాగ్యం. ఈ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా బయటకు వచ్చి జాతి కోసం జై లంబాడా, జై సేవాలాల్, జై బంజారా అనే పరిస్థితి వచ్చింది అంటే మా ప్రజాప్రతినిధులు, మా రాజకీయ నాయకులు, వారి వల్లనే మాకు ఈ దుస్థితి. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతను నేను చెప్తా ఉన్నాను, తప్పకుండా జాతి కోసం పనిచేసే వారిని ముందుకు నడుపుదాము. అదే అసెంబ్లీలో, అదే పార్లమెంట్ లో, తెలంగాణ పార్లమెంట్ లో కూడా ఎవరైతే తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, దేశ పార్లమెంట్ కావచ్చు, జాతి సమస్యల మీద ఎవరైతే గళాన్ని వినిపిస్తారో అటువంటి నాయకులను మనం ఎన్నుకొని వారిని ప్రోత్సహించి ఆ గుడి లాంటి పార్లమెంట్ అసెంబ్లీలో పంపించి మన సమస్యలను వినిపిద్దామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసి కేవలం సేవలాల్ మహారాజ్ జయంతి నాడే మనకు సేవలాల్ మహారాజ్ గుర్తొస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గురునానక్ మనుషులను చూడండి, వారు గురునానక్ లేకుండా తను చెప్పిన ఆచార వ్యవహారాలు, తను చెప్పిన హితబోధ లేకుండా ఒక్క రోజు కూడా ముందుకెళ్లలేరు. ఈ రోజు క్రిస్టియన్స్ చూడండి, యేసు ప్రభు వారు చెప్పిందే పాటిస్తారు, చర్చిలకు వెళ్తారు. ఈ రోజు మా ముస్లిం సోదరులను చూడండి, ఖురాన్ చెప్పిందే పాటిస్తారు. ఈ రోజు అల్లా నామ స్మరణ లేకుండా ముందుకెళ్లలేరు. మా బ్రాహ్మణ్ సోదరులు ఎటు చూసినా ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆరాధ్య దైవాలు ఉన్నారు. మరి కేవలం మనకు సేవలాల్ మహారాజ్ జయంతి రోజే గుర్తొస్తే అంటే దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆదిమ బంజారాల జీవిత జ్ఞానంలోకి తొంగి చూస్తే భారత ఉపఖండానికి ఎంత చరిత్ర ఉందో బంజారాలకు కూడా అంతే చరిత్ర ఉంది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, లేదా భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత బంజారాలుగానే ఉన్నారు. బంజారాల పైన వారి చరిత్ర, వారి ఇతిహాసం, వారు ఈ దేశం నిర్మాణము, పురోగతిలో, రక్షణలో చేసినటువంటి ఒక వెలకట్టలేనటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉదాహరణలు ఉన్నాయి, వాటికి సాక్ష్యాలు ఉన్నాయి, వాటికి ఇప్పటికీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. కానీ దురదృష్టం ఏందో అది చరిత్ర రూపం దాల్చక చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఒక దగ్గర లంబాడీలు ఎస్టీలని, ఒక దగ్గర బీసీలని, ఒక దగ్గర ఓసీలు, వీళ్ళు ఎందుకు ఉన్నారంటే దానికి ఏదో ఒక నిమిషంలో చెప్పేది కాదు. దురదృష్టం ఏంటంటే బంజారా అనేటువంటి పదం ఒక ధాన్యం నుంచి వచ్చినటువంటి పదం. అది వాళ్ళు ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు పశువులలో సకల దేవతలు కొలువై ఉంటారని ఆ పశువులపైన ఆధారపడే బంజారాలు వాటిని రవాణా సాధనాలుగా లదణి అనేటువంటి ఒక రవాణా వ్యవస్థను స్టార్ట్ చేసుకున్నారు. ఇది ఈ దేశంలో మొదటి